రికార్డ్ చేస్తాను. అత్రి మహాముని అనసూయ దంపతులకు దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క అంశ వల్ల జన్మిస్తారు. అందుకే ఆయన అందరు ఏమంటారు, అవధూతగా పిలుస్తారు ఆయన్ని. చూడండి, గురువులకే గురువు దత్తాత్రేయుల వారు. ఎందుకని ఆయన ప్రకృతి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ప్రతి ఒక్క దాని దగ్గర నేర్చుకున్నారు. ఒకనాడు దత్తాత్రేయుల వారు నడిచి వెళ్తూ ఉంటే యదు మహారాజు ఎదురవుతాడు. స్వామి, మీరు ఇంత ఆనందంగా, ఇంత జ్ఞానంగా, మీ మొహం చక్కగా, మీ దేదీప్యమానంగా ప్రకాశవంతంగా ఉంది. ఎలా స్వామి మీరు ఇలా స్థితిలో, మేమేమో ఇలా ఉంటున్నాము అని అంటే అప్పుడు చెప్తారు ఆయన, మీరు ఏం చెప్పారు, ఆ ధర్మ అర్థ కామ మోక్షాల వైపు ప్రయాణిస్తున్నారు, భార్యాబిడ్డల సంబంధం వీటిలో ఉన్నారు, కానీ ఎదుమారు ఇవన్నీ ఉన్నా కూడా మాకు ఆనందం లేదు, కానీ మీరు ఇంత ఆనందంగా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు ఆయన, నేను ప్రకృతి దగ్గర నుంచి 24 మంది గురువులను ఎంచుకున్నాను. ఆ గురువుల ద్వారా నేను జ్ఞానాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను ఇంత ఆనందంగా, ఇంత జ్ఞానంతో ఉన్నానని దత్తాత్రేయులు వారు చెప్తారు. ఆ 24 మంది గురువుల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు, ఫస్ట్ పంచభూతాల దగ్గర నుంచి నేర్చుకున్నారు. పంచభూతాలు అంటే ఏంటి? కింద నుంచి రివర్స్లో చెప్పుకుంటూ వెళ్తే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పైనుంచి అయితే ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. కింద నుంచి వెళ్ళాలి. భూమి గురించి తెలుసుకుందాం. భూమిని ఏమంటాం మనం? అమ్మ భూమాత, నీకు ఉన్న సహనాన్ని నాకు ఈ అమ్మ అని అంటాం. అంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడా అంత సహనంగా ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. ఎందుకని? నాకులో ఇంకేమైనా ప్రారంధ కర్మలు ఉంటే నేను ఇది తొలగించుకుంటున్నాను అనే అంత సహనం ఉండాలి. నీకు ఒక చిన్న సమస్య వచ్చిందనుకో, ఏదైనా దుఃఖం వచ్చిందనుకో, నువ్వు దానికి బాధపడిపోతే మరి నీ భూమాతకు ఉన్న సహనం నీకు ఎక్కడుందో లేదు. నేను అది నేర్చుకున్నాను భూమాతను చూసి అని చెప్తారాయన. అందుకే భూమాత, ప్రకృతి మాత, విశ్వమాత. ఎందుకని మాత మాత అంటాం? సీతామాత, యశోధర మాత, వాళ్ళందరూ నేర్చుకున్నారు వాళ్ళ. మనము కూడా ఆ సమయంలో భూమాత గుర్తుకు రావాలి. అట్లా ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వారందరికీ కూడా అనారోగ్యాలు వచ్చినా కూడా ఎందుకని వాళ్ళు ఎందుకని ఆనందంగా స్వీకరించారు? ఓ, నాలో ఉన్న ప్రారంభ కర్మలు ఉంటే అవి తొలగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అనే భావనతో వాటిని స్వీకరించారు. మనం అది చూసి నేర్చుకోవాలి. భూమి నుంచి ఏమై పర్వతాలు వచ్చాయి, మరి వృక్షాలు పుట్టాయి. ఎన్ని సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా పర్వతాలు చెలిస్తాయా? ఇంత కూడా కదలవు అవి, స్థిరత్వంగా ఉంటాయి. నువ్వు కూడా అంత స్థిరత్వంగా జీవితంలో ఉండడం నేర్చుకోవాలి. నేను అది నేర్చుకున్నాను భూమి దగ్గర నుంచి అని ప్రగా దత్తాత్రేయులు వారు చెప్తారు. మనకి ఏదైనా పరీక్ష వచ్చింది అంటే మన జీవితంలో వెంటనే భూమాత గుర్తుకు రావాలి. ఆ భూమాతకున్న సహనమత్యలో వారి ఉదయం లేచిన కాడి నుంచి 2 పాదాలు పెట్టి అమ్మను తొక్కుతూనే ఉంటాం. మళ్ళీ నైట్ పడుకునే వరకు మన అరిపాదులతో భూమాతను మనం తొక్కుతూనే ఉంటాం. మరి ఏనాడైనా ఆవిడ అంద భూమాత నన్ను అందరు తొక్కేస్తున్నారు, మానవులందరినీ బాధపడుతున్నాని. మనకు ఆ సమస్య వచ్చినప్పుడు ఆవిడ గుర్తుకు రావాలి. రెండవది నీరు. నీరు చూడండి, కలుషితంగా ఉంటాయి. మరి ఎన్నో కాలువల్లో పారుతూ ఉంటాయి. కొన్ని మంచినీళ్ళుగా ఉంటాయి, కొన్ని మురికి నీళ్ళుగా ఉంటాయి. ఏమవుతుంది? అదే నీరుని మనం శుభ్రం చేసి ఏం చేస్తాం? దేవాలయాల్లో అభిషేకాలకే, శుభ్రం చేయటానికి ఉపయోగిస్తాం. మళ్ళీ తిరిగి మనం వాడుకుంటాకి, స్నానాలకే, అన్నిటికీ, మొత్తం రోజువారీ కార్యక్రమాలు అన్నిటికీ వాడుతున్నామా లేదా? ఇది దుర్గంధం. అప్పుడు కాలువలో వచ్చే నీళ్ళని దుర్గంధం నీళ్ళే కదా, పారుతూ ఉంటాయి. నీళ్ళకి అంటులేదు కదా, గంగకు అంటులేదు, అవి ప్రవహిస్తూ ఉంటాయి. అవి నువ్వు అక్కడ కూడా నువ్వు ఆ నీళ్ళని చూసి నువ్వు మంచి చెడు అని నిర్ణయించబాక పక్కన, నేను ఆ నీళ్ళకి ఎలా అయితే అంటూ వాడు ఇది లేదో, అవి ఒకే రకంగా పారుతూ ఉంటాయో, నువ్వు కూడా అలా నేర్చుకో. నువ్వు అదే అన్ని నేర్చుకొని, నేను అది చూసి, నీటిని చూసి నేను నేర్చుకున్నానని చెప్తారు దత్తాత్రేయ గారు. మూడవది అగ్ని. అగ్ని ఏం చేసిన చోటు, ఇప్పుడు మన పొట్టలో అగ్ని ఉంది. ఆ జఠరాగ్ని పనిచేస్తేనే మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. జఠరాగ్ని పని చేయలేదనుకో, ఏమవుతుంది? తీసుకున్న ఆహారం జరగదు. ఇప్పుడు మంచి తీసుకున్నావు, శాకాహారం తీసుకున్నావు, మాంసాహారం ఇప్పుడంటే ధ్యానంలోకి వచ్చినా శాకాహారంకి వచ్చాము. మరి అంతకుముందు మాంసాహారం తీసుకునేవాళ్ళం కదా, మరి అప్పుడు జీర్ణమైంది. అప్పుడేంటి, తెలవక తీసుకుని దేహాన్ని అనారోగ్యం పాలు చేసుకున్నాం. ఇప్పుడు సాధన చేసినాక శాకాహారంలోకి వచ్చి ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాం. అలానే నీ చుట్టూ మంచి చెడు ఉన్నాయి, అది భస్మం చేసేస్తుంది. అక్కడ ఏం తెలుసుకోవాలి? అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుసుకోవాలి నువ్వు అక్కడ. ఆ ఆత్మ
నువ్వు అంతా తీసేసుకున్నావు, మంచి శాకాహారం తీసుకున్నావు, మాంసాహారం, కానీ అది ఏనాడు పట్టించుకోవాలి. అలానే మన ఆత్మ లోపల అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆ శక్తి అని సత్యాన్ని నేను తెలుసుకున్నానని చెప్తారు ఆయన. ఇక వాయువు. వాయువు ఏంటిది? అంతర్వాయువు, బహిర్వాయువు. బహిర్వాయువు అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, ఒక డ్రైనేజ్ పారుతూ ఉంటుంది, ఒక పక్క మంచినీళ్ళు ఉంటాయి. ఆ దుర్గంధాన్ని నువ్వు పీలుస్తావు, ఈ మంచినీటి వాటర్ని స్మెల్ పీలుస్తావు. అంతర్వాయువు మరి నీ లోపలికి వెళ్తోంది, ఏమవుతుంది? ఇది ఆక్సిజన్గా లోపలికి వెళ్తోంది, నీలో ఉన్న మలినాలన్నీ కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు పంపించేస్తుంది. అంటే సమాజంలో అన్నీ ఉంటాయి, ఆ పరమాత్మ లేని ప్రదేశం ఎక్కడ ఉండదో. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకో, నేను తెలుసుకున్నాను అంటే సుగంధాలనైనా దుర్గంధాలనైనా నువ్వు ఒకే రకంగా స్వీకరించు. చీచి ఇవి నీళ్ళు, ఇవి చీచి ఇవి అని కాదు, మనం ఒకటే రకంగా స్వీకరించే. నేను దాన్ని చూసి వాయువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఇక ఆకాశం. ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుంది చూడండి. మనం ఫస్ట్ ధ్యానం చేసేటప్పుడు ఏయో కలర్స్ కనపడటము, తర్వాత మాస్టర్స్ కనపడటం, మెసేజెస్ రావటము అన్నీ వస్తాయి. నువ్వు సాధన చెయ్యగా కొన్ని రోజులకి ఏమవుతుంది? ఎంటీగా ఉంటుంది మన లోపల, అసలు ఏమీ ఉండదు, ఓన్లీ శూన్యమే. ఆ శూన్యంలో డౌట్ రావచ్చు అందరికి, అసలు నేను చేసే ధ్యానం ఇది కరెక్టా కాదా, నేను నిద్రపోతున్నానా, ఏంటి ఇంత ఎంటీగా ఉంటుంది. కరెక్ట్, శూన్యం అనేది మనం ఎందుకని, నువ్వు ఎంత వెతికినా పరమాత్మ లేని ప్రదేశం ఉండదు. నువ్వు అక్కడ పరమాత్మను దర్శిస్తావు, శూన్యంలో ఏమవుతుంది? ఆ పరమాత్మను దర్శిస్తావు, ఆ దైవాన్ని నేనే అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు అక్కడ. ఈ సృష్టి అంతా ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ లేని ప్రదేశం అని ఎక్కడ చూపించగలుగుతామా? అంతటా ఉన్నాడు అన్న ఎందుకని ఆ అనుభూతి నేను పొందితేనే, నేను దైవాన్ని అనే అనుభూతిని పొందితేనే అంతటా ఉన్నది దైవం అన్న సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నేను అక్కడ తెలుసుకున్నాను, ఆకాశం ద్వారా పరమాత్మ అంతటా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు అని సత్యాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తారు దత్తాత్రేయులు పంచభూతాల గురించి. తర్వాతకు వెళ్ళేటప్పటికి ఏంటి? చంద్రుడు. చంద్రుడు చూడండి, పౌర్ణమి రోజుల్లో ఆ తేజోవంతంగా ఉంటుంది, అమావాస్యకు వచ్చేటప్పటికి ఆ ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది. అంటే నీ జననము అంతేరా, నీ మరణము అంతే. నువ్వేమో జననం పుట్టారనేమో సంబరాలు చేసుకుంటున్నావు, మరణించాడని ఏం చేస్తున్నావు? దుఃఖపడుతున్నావు. రెండింటినీ సమంగా, ఇప్పుడు చంద్రుడు రెండింటినీ సమంగా పౌర్ణమి రోజుల్లో చక్కగా మంచి పండు వెన్నెలు ఇస్తున్నాడు, అమావాస్య రోజుల్లో చీకటి ఇస్తున్నాడు. అంటే నువ్వు కూడా అలా తీసుకోవాలి. నీ జననాన్నైనా నీ మరణాన్నైనా అనేది చంద్రుడి ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్తారు దత్తాత్రేయులు వారు. డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసు కానీ అందరికీ డేట్ ఆఫ్ డెత్ గురించి తెలుసు ఎవరికైనా? ఎవరికీ తెలియదు. మరి పుడితేనేమో పండగ చేసుకుంటున్నావు, చనిపోతేనేమో దుఃఖపడి చొక్కాలు పెడుతున్నావు. దత్తాత్రేయులు నేను చంద్రుడిని చూసి అది నేర్చుకున్నానని చెప్తాను. అందుకే పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజుల్లో మనం సాధన చేయాలి. ఎందుకంటే ఆ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాం, తెలుసుకుంటాం ఆ సత్యాలని. అందాకే వినాయక చవితి చేస్తాం. వినాయక చవితి చేసేటప్పుడు 9 రోజులు 11 5 రోజులు చేస్తారు వినాయకుడు నిలబెట్టి. మరి వినాయకుడు నిలబెట్టేటప్పుడేమో మేళతాళాలతో తీసుకొస్తారు. మరల నిమజ్జనం రోజు అదే మేళతాళాలతో తీసుకెళ్ళి అక్కడ వాటర్లో కలుపుతారు. మరి అక్కడ గణపతి కూడా చెప్తున్నాడు, నీ జననం ఎంతో మధురం రా, మరణం కూడా అంతే మధురం రా అని. ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాం అప్పుడే దుఃఖం అనేది మనిషికి రాదు. నీ దత్తాత్రేయులు వారు అది తెలుసుకున్నానని చెప్తున్నారు. ఇక సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఈ భూమండలం అంతా వెలుతురునిస్తాడు. నువ్వు పాపాత్ముడువా, నువ్వు పుణ్యాత్ముడువా, ఇవి జంతువులా, ఇవి వృక్షాలా, ఇవి ఇళ్ళ అని ఏం కాదు, అందరికీ సమంగా తన యొక్క సూర్యకిరణాలను అందిస్తాడు. ఏం చేస్తాడు? మళ్ళా నీటిని ఆవిరిగా మార్చి వర్షంగా కురిపిస్తాడు. నేనే కురిపిస్తున్నాను అని అహంకారం ఎప్పుడు చూపించలే వీళ్ళు పాపాత్ములు. వీళ్ళకి రాకూడదు సూర్యకిరణాలు అని ఎప్పుడైనా అనుకున్నాడు? అనుకుంటే అసలు మానవులు కానీ జంతువులు కానీ ఏదైనా ఉంటాయి భూమి మీద? ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు సూర్యుడు. ఆయన ఎప్పుడు తన అహంకారాన్ని ప్రదర్శించడు. ఇప్పుడు చూడండి, కుండలో నీళ్లు పోస్తే కుండాకారంగానే కనపడుతుంది, ఒకే రకంగా దానిలో ఆత్మ పరమాత్మ కనిపిస్తాడు. అక్కడ వేరే రకంగా కనిపిస్తాడా? పరమాత్మ ఒక్కడైనా వేరు వేరు రూపాల్లో కనిపిస్తాడు. మానవుల్లో జీవరాశుల పట్ల ఎన్నో పనులు చేస్తున్నాడు ఆయన సూర్యకిరణాలు ప్రసరించి. నేను అక్కడ ఇది నా వల్లే ఇదంతా జరుగుతుందని
ఆయన ఎప్పుడూ అనుకోను. మరి నువ్వు కొంచెం పనిచేసి నా వల్ల ఇది జరుగుతుందని ఎప్పుడు నువ్వు అహంకారాన్ని ప్రదర్శించకూడదు. నేను అక్క సూర్య భగవాన్ని చూసి ఇది నేర్చుకున్నాను అన్న సత్యాన్ని తెలియజేస్తారు. అందుకే ప్రకృతి దగ్గర నుంచి నేర్చుకున్నారని, మానవుల దగ్గర నుంచి కాదు. అందుకే ప్రకృతికి మనం ఎప్పుడు కనెక్ట్ పత్రికారంటే ఎప్పుడు ప్రకృతి ట్రెక్కింగ్లు పెట్టేవారంటే ఇదే కారణం. ఆ ప్రకృతి యొక్క ఎనర్జీతో మనం కనెక్ట్ అయినప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. మరి అందుకే మన చేతవానాలు చూడండి, సంక్రాంతి సంబరాలు కూడా అంతా ప్రకృతి అక్కడ. ఇప్పుడు ప్రకృతి వ్యాలీ అది కూడా అంతా ప్రకృతులు, మన కర్తలు ఎన్ని ప్రకృతులు. అందుకే ప్రతి ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళి ఆ దగ్గర నుంచి మనం ఆ ఎనర్జీస్ని తీసుకోవాలి. ఇక తర్వాత చెప్తున్నాడు ఆయన, ఏనుగు. ఏనుగు దగ్గర నుంచి నేనేం తెలుసుకున్నాను, ఒక మగ ఏనుగును పట్టుకోవాలంటే, బంధించాలంటే వేటగాడు ఎలా మామూలుగా ఏనుగు దొరుకుతుందా, దొరకదు. దానికి ఏం చేస్తాడు, దాన్ని పట్టుకోవాలంటే కింద గుంట తవ్వి అరటిపళ్ళు గెల్ల వేసి పైన చెరుగళ్ళు వేసి పైన మట్టి కప్పేసి ఆడ ఏనుగు ఎర చూపిస్తారు. అంత దూరాన ఆడ ఏనుగును పెడితే ఈ మగ ఏం చేస్తుంది, ఆ ఆడ ఏనుగు కోసం పరిగెత్తబోయి ఆ గుంటలో పడి అక్కడ ఇరుక్కుపోతే అప్పుడు వేటగాడు తీసుకుంటాడు. ఎందుకని ఆడదాని ఎర్రలో పడి తను ఏం చేస్తున్నాను కోల్పో అంటే చెప్తాడు దత్త, నువ్వు ఒక ఆడదాని ఒక స్త్రీ వ్యామోహంలో పడి నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. ఆ ఏనుగు ఎలా అయితే ఆడ ఏనుగు వ్యామోహం ఆకర్షణ కోసం పడి ఆ గుంటలో పడి అలా వేటగాడి చిక్కిపోయిందో, నువ్వు కూడా పరస్త్రీ వైపు అలా ఆకర్షితుడు వ్యామోహుడు అయినప్పుడు నీ జీవితం కూడా అలానే అవుతుంది. అది నేను అక్కడ ఏనుగు ద్వారా ఇది తెలుసుకున్నాను నేనని అక్కడ ఆయన చెప్తారు. అంటే చూడండి ఆయన ఎంత అద్భుతంగా ఒక్కొక్క దాంట్లో అంత అద్భుతంగా ఆయన తెలుసుకున్నారు ఆ జ్ఞానాన్ని. తర్వాత తేనెటీగ. తేనెటీగ చేయకుండా తేనెటీగ పడుతుంది. ఆ తేనెటీగ ఎంత చుట్టుకున్నా కూడా ఆ తేనె నిరంతరం తాగుతుందా, ఒక్క చుక్క కూడా తాగదా తేనెటీగ. అదేమవుతుంది, పరుల పాలవుతుంది. అలానే నువ్వు ఎంత ధనం కూడా పెట్టినా నువ్వు ఉపయోగించుకోకుండా లోక కళ్యాణానికి ఉపయోగించకపోతే అది ఎలా అయితే ఇతరుల వశమైపోతుందో, తేనెటీగ ఎలా అయితే తన నుంచి వచ్చిన తేనెని 1 డ్రాప్ కూడా తాగలేదో, నువ్వు సంపాదించిన ధనం నీ కోసం నువ్వు వాడుకోకుండా కనీసం నువ్వు లోక కళ్యాణానికి వాడకుండా మొత్తం దాచిపెట్టేస్తే ఏదో ఒక రోజు ఏమవుతుంది, పరుల వశమైపోద్ది, దొంగల పాలైపోద్ది. మరి చూడండి, కొంతమంది రూపాయి తీయాలంటే గడగడలాడిపోతారు. కానీ వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు కూడా అంత పిసినారుగా లోబితనంతో ఉంటారు. ధ్యానం చేసినాక అలా చేయరు, ఎందుకంటే గుణాలు మారతాయి అక్కడ. నేను అక్కడ తేనెటీగను చూసి నేను నేర్చుకున్నాను. మనం సంపాదించిన ధనం మన అవసరాల కోసం కొంచెం వాడుకుని మిగతాది విశ్వ కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే వాడతామో జీవితం ఆనందంగా ఉంటుంది అనేది నేను తెలుసుకున్నాను. తర్వాత మిడత. మిడత ఏం చేసింది, అది దానికి దీపం బుడ్డి మనకి పెడితే లైట్ వెలుతురికి ఏం చేస్తుంది, ఇది కాంతి అని తిందామని వస్తుంది, ఆ కాంతి దాన్ని ఆకర్షిస్తుంది. ఏం చేస్తుంది, ఆ దీపం దగ్గరికి వెళ్ళి అది మాడిపోతుంది, అది చాలిపోతుంది. అందుకే నువ్వేం తెలుసుకోవాలి అక్కడ, అందమైన ఆకర్షణీయమైన వస్తువులు చూసి నాకు అది కావాలి ఇది కావాలని వెంటపడకూడదు. నేను ఇది నేర్చుకున్నాను. ఆ దీపము కాంతిని చూసి మిడత ఎలా అయితే ఆ కాంతికి మాడి మలై భస్మం అయిపోయిందో, నువ్వు కూడా ఆ దీపం కాంతిలాగా, నువ్వు ఆ మిడతలాగా ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి, మన తాహతను బట్టి ఎవరికి ఎంత కావాలో అప్పుడు అది వస్తుంది మన దగ్గరికి. పక్క వాళ్ళతో పోల్చుకుంటే అది సొంతం అవుతుందా, నీ జీవితాలు బలైపోతాయి. ఎంతవరకు ఉండాలో ఆశ కూడా కోరిక కూడా అంతవరకే ఉండాలి. ఆ దీపం కాంతికి నేను అది నేర్చుకున్నాను. ఆ దీపం కాంతికి ఎలా వెళ్ళి మిడత బలైపోయిందో, ఇక అందమైన వాటికి ఆకర్షణమైన వాటికి నేను కోరుకోకూడదు. ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలనే దాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తారు ఆయన. సముద్రం. సముద్రం చూడు ఏమవుతాయి, సముద్రం నదులు వచ్చి కలుస్తాయి, ఎన్నో నదులు. ఎన్ని నదులు కలిసినా ఇన్ని నదులు నాలో కలిశాయని
సముద్రం ఏమైనా పొంగిపోతుందా? ఆ నీటిని ఆవిరిగా మారుస్తుంది, మేఘాలుగా మారిపోతాయి. కానీ సముద్రం తరిగిపోతుంది ఆ మేఘాలుగా మారిన, మళ్ళీ సమ్మేఘాలుగా మారి మళ్ళా వర్షం పడుతుంది. అంత పడినా కూడా అది ఏమైనా పొంగిపోతుందా, కుంగిపోతుందా? మరి నీ జీవితంలోకి ఏదైనా వచ్చిందనుకో, ఒక సంతోషం వచ్చిందనుకో, పొంగిపోతావు. దుఃఖం వచ్చిందనుకో, మరి కుంగిపోతావు ఎందుకుని? నీ జీవితంలోకి ఏది వచ్చినా నువ్వు వెల్కమ్ చెప్పాలి, ఇతరులకు సహాయపడాలి. కానీ ఇప్పుడు ఏదైనా ఆ నదులు వచ్చి కలుస్తున్నాయి, సముద్రం ఏం పొంగిపోదు. అలానే నువ్వు కూడా ఒక సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా సమస్థితిలో ఉండి నువ్వు ఇతరుల కోసం ఉపయోగపడటం నేర్చుకో. మరి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అందరు చేసేది అదే కదా. ఎవరి తాకత్తుకి, ఎవరి స్థాయికి, ఎవరి జ్ఞానాన్ని పంచాలో, ఎవరు ఏది చేయగలరో, సేవ చేయగలరో, లేదా డబ్బులుగా పరంగానో ఏది చెయ్యాలో అది ప్రతి ఒక్కరు ఆ సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆచరిస్తున్నారు. ఇతరుల కోసం ఉపయోగపడాలి ఎప్పుడు కూడా. ఆ సముద్రం ఎలా అయితే అలా మనం జీవించాలి. సముద్రాన్ని చూసి నేను అది నేర్చుకున్నాను. ఏమైతే సముద్రంలో చూడండి, అలలు ముందలకు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి. ముందలకు వచ్చాయని అలా ఆగిపోతున్నాయా? అలా వెనక్కి వెళ్ళిందని ఆగిపోతుంది సముద్రం. మరి నీ జీవితంలోకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. నీకు ఆ సమయంలో నీ సముద్రం గుర్తుకు రావాలి. ఇది నేర్చుకోవాలని నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు ఆయన ప్రకృతి దగ్గర, సముద్రం దగ్గర. ప్రకృతి అంటే ఏంటి? మనము ఇప్పుడు ఫిజికల్గా మనం ఒక ఇల్లు నిర్మించాం, ఒక ల్యాప్టాప్ కనిపెట్టాం, ఇవన్నీ ఏంటి? మానవుడు కనిపెట్టాడు ఇవన్నీ. ప్రకృతి అంటే మానవ నిర్మితం కానివి ప్రకృతి అవన్నీ. మనం నిర్మించాం సముద్రాలని, పంచభూతాలను మనం నిర్మించామా, జంతువులు మనం నిర్మించామా, వృక్షాలను మనం నిర్మించామా? మనము నిర్మించినవే మానవ నిర్మితం కానివి ప్రకృతి అంటాం. మానవుడు నిర్మించిన వాటి ఫిజికల్గా ఇప్పుడు మనం వాడుకునే వస్తువులు ఏ వస్తువు అయినా కూడా. తర్వాతది 12th కొండ చిలువ. కొండ చిలువ ఏం చేస్తుంది? ఏది దొరికితే అది తింటుంది. ఏది దొరకలేదనుకో దానికి ఆహారం, పస్తులు పడుకుంటుంది. అలానే నీకు ఒక్కొక్కనాడు ఆహారం దొరకబోయి, ఇప్పుడు మన ఇంటికాడ ఉంటే అన్ని ఆహారాలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళవచ్చు, మనకు కావాల్సిన ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ దొరకలేదు. దొరకనప్పుడు నువ్వు సైలెన్స్గా ఉండాలి, ప్రాణశక్తిని నీ శ్వాస ద్వారా తీసుకుని. ఏది దొరికినా దొరకపోయినా ఆ సమస్థితిలో ఉండి నిరాహార యోగిలాగా ఉండాలి. ఆ సమయంలో నువ్వు దొరకపోవచ్చు ఒక్కొక్కసారి, అయ్యో నేను ఫుడ్ లేకపోతే ఉండలేనే, నేను చేయలేనే అనుకుంటే కాదు. ఆ కొండ చిలువ ఎలా అయితే ఆహారం దొరికినా దొరకకపోయినా అది జీవించి పస్తులు ఉందో, నువ్వు కూడా ఒక్కొక్క సమయంలో నీకు దొరికినా దొరకపోయినా ఏదైనా సరే ఆహారం అని కదా, ఒక్కోసారి సమయానికి డబ్బులు అందకపోవచ్చు, ఒక్కోసారి రకరకాల పరిస్థితులు వస్తాయి. ఏ సమయంలోనే కూడా నువ్వు ఒక యోగి స్థితిలో జీవించాలి. అది నేను నేర్చుకున్నాను కొండ చిలువ దగ్గర అని చెప్తున్నారు ఆయన. ఇక 13th లేడీ. లేడీని వేటగాడు బోయవాడు పట్టుకోవాలంటే ఏం చేసింది లేడీ? దేనికి దేనికి మైమర్చిపోతుంది? సంగీతానికి మైమర్చిపోతుంది లేడీ. దాన్ని పట్టుకోవాలంటే బోయేవాడు ఏం చేస్తాడు? సంగీతం పెట్టి వేల వేసే సంగీతాన్ని వినిపిస్తాడు. అదేం చేస్తుంది? ఆ సంగీతానికి మైమర్చిపోయి బోయేవాడికి చిక్కుకుపోతుంది. నువ్వు కూడా అలాంటి వాటి మీద దృష్టి పెడితే నీ జీవితం వృధా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సంగీతంలో కూడా శ్రావ్యమైన సంగీతం వేరు, మామూలు ఇప్పుడు శ్రావ్యం, ఇప్పుడు మనం సాధన చేసినప్పుడు 3 గంటలు ధ్యానం చేసినప్పుడు ఒక శ్రావ్యమైన సంగీతాన్ని చక్కగా మైమరిచిపోయి ఆ ధ్యాన స్థితిలో ఉంటాం. అదే ఒక డీజేపీ సౌండ్స్ చూడండి, పెద్ద పెద్దగా డ్రమ్ములు వాయిస్తూ ఉంటారు, అప్పుడు పెట్టి ధ్యానం చేయమంటే చేయగలుగుతారా? ప్రాణశక్తి బుక్లో ఆయన ఎదురు రాస్తారు, టార్కం సరడైన. ఆ సంగీతం కూడా విపరీతమైన శబ్దాల దగ్గర నువ్వు ఉన్నప్పుడు కూడా ఈ చెవులు పాడైపోతాయి, లోపల బాడీలో కూడా కణాలు దెబ్బతింటాయండి కొన్ని రోజులు. ఒక రెస్టారెంట్ అట్లు కొన్నిట్లో ఉంటాయి చూడండి డీజేపీ సౌండ్, కొన్నిసార్లు ప్రదేశాలు వాళ్ళకి రోజు 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 రోజుకి వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బ. ఎందుకంటే దాని యొక్క హోరెత్తే సంగీతం విన్నప్పుడు లోపల కణాలు దెబ్బతింటాయంట. నువ్వు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎంతవరకు? కాసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంజాయ్ చెయ్యి, అంతేగాని 24 hours నాకు అదే బాగుందని ఉంటే కొన్ని రోజులకి నీ కణాలు దెబ్బతింటాయని కూడా
ఆయన బుక్లో రైటర్ రాస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నారు ఆయన. ఒక లేడీ ఎలా అయితే సంగీతం విని వచ్చేయాలి కదా, ఇలా దాని మీద బోయవాడు పెట్టిన సేపు వినేటప్పుడేమో తన ప్రాణాలే కోల్పోయింది. నువ్వు కూడా నీకు అనవసరమైన వాటి మీద దృష్టి పెడితే జీవితం కూడా అలానే ఉంది. ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి, జీవితంలో ఎంజాయ్ చేయాలి. అతిగా వద్దు, లేకుండా వద్దు, ఆస్వాదించవద్దు. రెండింటిని సమభాగంలో తీసుకోవాలి. నేను అక్కడ లేడీని చూసి అది నేర్చుకున్నాను. 14 వేశ్య. వేశ్య అంటే ఏంటి? ఆవిడ తెల్లవార్లు పింగళి అనే ఒక వేశ్య ఉంటుంది. ఆవిడ తెల్లవార్లు విటుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రోజు వస్తూ ఉంటారు. ఒకనాడు రాత్రి సమయం అంతా ఆ విటుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక్క విటులు కూడా రారు, ఎవరూ రారు. అప్పుడు అనుకుంటుంది ఆ వేశ్య, నా సమయాన్నంతా వృధా చేశానే ఆ విటుల కోసం. ఆ విటుల కోసం ఎదురు చూసే బదులు ఆ విశ్వేశ్వరుడి కోసం నేను ఎదురు చూస్తే నాకు మోక్షమన్నా వచ్చేది కదా అని అనుకుంటూ ఉంటాం. దత్తాత్రేయుల వారు అన్నారు. అప్పుడు అనుకుంటాడు ఆయన, ఆ వేశ్య ఎలా అయితే ఆ విశ్వేశ్వరుడి కోసం ఎదురు చూస్తూ నేను మోక్షం పొందాలనుకున్నానో, మనము కూడా ఆ విశ్వేశ్వరుడి కోసం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ మోక్షాన్ని పొందుతాం. ఆ వేశ్యని చూసి నేను మోక్షం ఎలా పొందాలి అనే దాన్ని నేను నేర్చుకున్నాను. అంటే ఆ పరమేశ్వరుని దర్శించాలంటే అంత ఏకాగ్రత ఉండాలి. అందుకే విశ్వం కోసం నువ్వు చేస్తే ఆ విశ్వేశ్వరుడే మన పనులు చూస్తాడు. విశ్వ కళ్యాణం కోసం చేసినప్పుడు ఆ వేశ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత సర్పం ఎంత బురదలో ఎంత తిరిగినా కూడా శుభ్రంగా ఉంటుంది, చాలా శుభ్రంగా ఉంటుందంట. తనకి గూడు కట్టుకోవాలని అనుకోదు ఏ రోజు కూడా. చీమలు పెట్టిన పుట్టల్లోనే పాములు వెళ్ళి ఉంటాయి. తనకు ఎప్పుడు ఒక పర్టికులర్గా పలాంటి కావాలని పెట్టుకోదు. ఆ చీమలు పెట్టిన పుట్టలోనే అది ఉంటుంది. నువ్వు కూడా ఓ వెంపర్లాడవద్దు, అది కావాలి ఇది కావాలి. మన అర్హతను బట్టి మనకు వస్తుంది. వాళ్ళెవరో పక్కన వాళ్ళు 4 బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారంటే నీ అర్హతను బట్టి నీ కుటుంబం ఏది కావాలో అది వస్తుంది నీ జీవితంలో. మరి ఈ రోజుల్లో పోటీ ప్రపంచం అయిపోయి ఇలా అయిపోయింది. వాళ్ళెవరో ఎన్నో చేశారు, కార్లు కొనుక్కున్నారు, నేను కొనుక్కోని, వీడెవరో లోన్లు పెట్టుకోవడం కొనుక్కోవడం, తర్వాత అవి కట్టలేక రోజు జీవితంలో బాధపడటం. మన అర్హతను బట్టి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అందుకే ధ్యానం ఆ పాఠాన్ని నేర్పుతుంది మిత్రులారు. ఎవరికైనా సరే ధ్యానం చేయకపోతే ఈ సత్యం తెలవదో పోటీ ప్రపంచంలో జీవిస్తారు. ఈ బయట ప్రపంచంలో ఇప్పుడు అంతా జరిగేదంతా కూడా ఇదే. బయట ఒక ధ్యానం మాత్రమే సత్యాన్ని తెలుసుకుని ఎలా జీవించాలో ఎలా ఆస్వాదించాలో రెండింటినీ సమస్థితిలో జీవిస్తాడు. అలా దత్తాత్రేయులు వారు అక్కడ అది చెప్తారు. నేను అది నేర్చుకున్నాను. మన అర్హతను బట్టి మనకు వస్తుంది. పోటీకి ఎప్పుడూ వెళ్ళకూడదు, అత్యాశ ఉండకూడదని చెప్పారు. అందుకే బుద్ధ భగవానుడు కూడా కోరికే దుఃఖానికి మూల కారణం. ఇక తర్వాత పసిబిడ్డ నవ్వుతే ఎంత అందంగా ఉంటుందండి. వాళ్ళలో ఏ కల్మషం ఉండదు. మనం పసిబిడ్డలతో ఆడుకున్నప్పుడు ఏమవుతుంది? మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ బోసి నవ్వులతో మనం ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటే అన్నీ మర్చిపోతాం, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా. అందుకే పిల్లలతో ఎక్కువ సమయం గడుపుకోవాలి చక్కగా. వాళ్ళు ఎలా అయితే మాయలో ఉండరో నువ్వు కూడా పసిబిడ్డ ద్వారా నేను అది తెలుసుకున్నాను మాయలో పడకూడదని. ఆ బోసి నవ్వుల ద్వారా వాళ్ళ కల్మషం ఉండదు. నువ్వు కూడా ఆ మాయలో పడి చిక్కుకోకుండా నీకు ఏ సమస్య వచ్చినా మాయని దాటే ఉపాయాన్ని తెలుసుకుని అలా జీవించాలి. నేను ఆ మాయని జయించాను, అక్కడ పసిబిడ్డ ద్వారా ఆ మాయలో పడకూడదు అనే దాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తారు ఆయన. తర్వాత చేప చూడండి. చేప ఏంటండి? చేపకి మనం ఒక వల పెట్టి దానిలో ఆహారం పెట్టి ఎరగా చూపిస్తే ఆ చేపలు పట్టేవాడు ఏం చేస్తుంది? జిహ్వ చాపల్యం కోసం
ఆహారం తింటాకి వెళ్ళి ఆ వేటగాడు పెట్టిన ఎర్రది ఆహారం పెట్టిన తింటాకి వెళ్ళి వాడికి చిక్కిపోతుంది. నువ్వు కూడా నీ జిహ్వ చాపల్యం కోసం అలా పరుగులు పెడితే చేప ఎలా అయితే చిక్కుకుని వేటగాడికి దొరికిందో నీ జీవితం కూడా అలా ఉంది. అందుకే చాలా మంచి ఒక పునుగులు బండి బజ్జీల బండికి వెళ్తే టెంప్ట్ అయిపోతారు. ఆగదు ఇక మనసు. అది మనసు చేసే పని కదా. ఆ మంచి వాసనకి ఆ వాసనకి ఏమవుతుంది, రాని రాని అని తర్వాత కదా ఇబ్బంది పడేది వాడు. ఎంతవరకు కావాలో అంతవరకు తిని. అంతకుముందు దాకా మరి ధ్యానంలో రాకముందే కదా మరి మాంసాహారం నోటి రుచి కోసమే కదా. దానికి ఏం ఉప్పు మసాలాలు పట్టించి ఆ నోటి రుచి కోసం దాన్ని ఆస్వాదించేవాడు. తర్వాత దాని ప్రకారం తర్వాత తర్వాత ఆ ఇబ్బంది పడేవాడు. నేను అక్కడ చేపను చూసి నేర్చుకున్నాను. మన జిహ్వ చాపల్యానికి లోను కాకూడదు. నువ్వు ఏది వేసినా, నువ్వు ఒక కాకరకాయ తిన్నా ఫస్ట్ రోజు చేదుగా ఉంటుంది, 7 రోజులు తినేటప్పటికి బాగా రుచిగా మంచిగా బాగుంటుంది అమృతం లాగా. నువ్వు ఒక శాకాహారం తిన్నా ఫస్ట్ రోజు ఇబ్బంది ఉన్నా వారం రోజులు తిన్నప్పుడు బాగానే ఉంటుంది. జిహ్వ చాపల్యం అనేది ఉండకూడదు. ఏది తెచ్చుకున్నా చక్క సమస్థితిలో చక్క శాకాహారం యుక్తాహారం మితాహారం తీసుకోవాలి. నీ చేపను చూసి ఆహారం జిహ్వ చాపల్యానికి లోను కాకూడదని తెలుసుకున్నానని చెప్తున్నాడు ఆయన. తర్వాత బోయవాడు. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు బోయవా చెప్తాడు. ఉద్ధవుడు వెళ్తాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. నాకు ఆత్మజ్ఞానం కావాలంటాడు. మరణించే ముందు వెళ్తాడు శ్రీకృష్ణుడు. మరణించే ముందు ఉద్ధవుడు వెళ్తాడు. నాకు ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానం ఊరికే దొరకదు, ఏకాగ్రత్వం ఉంటేనే ఆత్మజ్ఞానం దొరుకుతుంది అని చెప్తాడు. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త బయట పనులు చూసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే మంచి దాహం వేస్తోంది. నాకు దాహం వేస్తోంది, నీళ్లు కావాలని అడిగాడు భర్త భార్యని. భార్య తను వినిపించుకోకుండా ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ వినడు. తన దృష్టి అంతా దేని మీద ఉంది? తనకి దాహం వేస్తోంది, ఆ మంచినీళ్ళు త్రాగటంలో ఉంటుంది. ఆ నీళ్లు తాగినాక అయిపోయి గ్లాస్ కింద పెట్టినాక అప్పుడు అడుగుతాడు, ఇందాక నువ్వేదో చెప్పావు కదా, ఏంటి మళ్ళీ ఇంకోసారి చెప్పు అని అంటాడు. అంటే అక్కడ వినల ఏకాగ్రత లేదు. అలానే ఒక బోయవాడు ఒక వేటగా చేసి మనకు జంతువుని పట్టాలంటే పక్కన రాజు వెళ్తున్నా కూడా పట్టించుకోడు. తన దృష్టి అంతా ఆ జంతువు మీద ఉంది, తన బాణం వేసే గురి మీద ఉంది. అంత ఏకాగ్రతగా దాన్ని అక్కడ పట్టుకుంటాడు. నువ్వు కూడా ధ్యానం చేస్తే జ్ఞానం కావాలన్నా అంత ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఆ ధ్యానము కుదురుతుంది, ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. ధ్యానం చేస్తున్నావు, చేసి నువ్వు కూర్చుని ఆలోచిస్తూ ఉంటే మొత్తం రోజుల్లో ఏం జరిగింది ఏంటి ఏంటి మొత్తం ఆలోచనలు రావడం సహజం. నువ్వు సైలెన్స్గా కూర్చుని శ్వాసను గమనించాలి. నీకు ఆలోచన లేదనుకో, శ్వాసను కూడా గమనించవసలు అక్కడ. ఒక ఒక గంట ఎన్నో పనులు మానుకుని ధ్యానానికి వచ్చి కూర్చుని గంటలో మొత్తం గంట 60 నిమిషాలు నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఇక ధ్యానం వచ్చిన ఫలితం ఉంది. ఏం ఫలితం అంతా? ఒక క్లాస్కి వెళ్తున్నావు, ఆత్మజ్ఞానం జరుగుతుంది, మాస్టర్స్ చెప్తూ ఉంటారు, గురువు గారు చెప్తూ ఉంటారు. నువ్వు అక్కడ కూర్చుని నేను ఇంటికాడ ఏం పని చేయాలి, వదిలిపెట్టి వచ్చానా, వెళ్ళాలా, సంథింగ్ ఏదో ఆలోచన చేస్తూ ఉంటే ఈ జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తా? మరి అందుకే ఫస్ట్ మార్క్ వచ్చే స్టూడెంట్స్కి మిగతా వాళ్ళ తేడండి. ఆ స్టూడెంట్ ఏమో ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఏమో చక్కగా టీచర్ చెప్పేది ఏకాగ్రత్వం వింటాడు. వాడు 24 hours చదవడం, ఒక్కసారి చదివేసేది ఇంగ్లీష్ టీచర్ చెప్పింది ఎగ్జామ్ పేపర్లో అటెంప్ట్ చేస్తాడు. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, ఏం చేస్తాడు? టీచర్ చెప్పేది వినకుండా ఏ సినిమా గురించో ఏటి గురించో ఆలోచిస్తా 24 hours చదివినట్టే ఉంటాడు, పుస్తకం పెట్టుకున్నట్టే ఉంటాడు, ఇంటికి చదివినట్టే ఉంటాడు. ఎగ్జామ్కి వెళ్తే ఒక్కడు కూడా ఉండదు అక్కడ. మరి ఇద్దరు అదే క్లాస్లో ఉన్నారుగా. అక్కడ ఏకాగ్రత లేదు, ఈ స్టూడెంట్కి ఏకాగ్రత ఉంది, కాన్సన్ట్రేషన్ ఈ స్టూడెంట్కి లేదు. మనం ధ్యానం చేస్తే అంత అద్భుతంగా అంత ఏకాగ్రతతో శూన్యంలో చక్కగా మనం రోజు చేసుకునే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే పొందామో ఆ జ్ఞానాన్ని అంత అద్భుతంగా ఏకాగ్రతగా వినగలుగుతాము, దాన్ని అందరికి అందించగలుగుతాం. మనమే ధ్యానం చేయకుండా మనకే జ్ఞానం లేకుండా ఎదుటి వాళ్ళకి ఏమందిస్తాం? అసలు ఏం రాదు అక్కడ.
ఆ కృష్ణుడు ఉద్ధవుడికి అదే చెప్తాడు ఉద్ధవ గీతలో. అంత ఏకాగ్రతతో చేయాలి మనం ధ్యానం చేసేటప్పుడు. ఇక తర్వాతే కందిరీగ. కందిరీగ ఏం చేస్తుంది? చిన్న గూడు కట్టుకుని దానిలో ఒక కీటకాన్ని తెచ్చిపెడుతుంది. కీటకాన్ని తెచ్చిపెట్టి ఏం చేస్తుంది? రోజు ఆ గూడు చుట్టూ జుమ్ అని శబ్దం చేస్తూ ఆ గూడు చుట్టే గింగిరాలు తిరుగుతా ఉంటుంది. విని విని లోపల ఉంది కదా చిన్న కీటకం, రోజు ఈ కందిరీగ చేసే శబ్దం విని 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 ఏమైపోయింది? అది కూడా కీటకంగా మారిపోయింది, భ్రమరంగా మారిపోయింది. ఏమైపోయింది అప్పుడు? భ్రమరంగా మారినాక గూడు పగలగొట్టుకు బయటకు వచ్చేస్తుంది. దీన్నే భ్రమర కీటక న్యాయము అంటాం. అలానే నువ్వు కూడా పరమాత్మ నేనే, పరమాత్మ నేనే, పరమాత్మ నేనేని ఎప్పుడైతే ప్రతి క్షణం ఆ అనుభూతి పొందుతూ జీవిస్తూ ఉంటావో నువ్వే ఆ పరమాత్మ అయిపోతావు. నేను ఆ భ్రమరమే, ఆ ఎలా అయితే గూడు చుట్టూ తిరిగి జుమ్మని శబ్దం చేస్తూ అది భ్రమరంగా మారిపోయింది ఆ కీటకం కాస్త, ఇదే భ్రమర కీటకం. నేను అక్కడ ఆ కీటకాన్ని చూసి అది నేర్చుకున్నాను. నేను కూడా ఎప్పుడైతే సాధన చేస్తానో, నేనే ఆ దైవాన్ని అన్న అనుభూతిని పొందుతానో ఆ పరమాత్మ నేనే అయిపోతాను. సమస్తంలో ఉన్న ఉన్న అందరిలో కూడా ఆ పరమాత్మ ఉన్న సత్యాన్ని నేను తెలుసుకున్నానని అక్కడ కీటకం ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్తారు ఆయన. అంటే దేనిలో ఎక్కడ ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకున్నారు ఆయన. ఒక ప్రకృతి దగ్గరకు వెళ్ళామంటే, ఒక చెట్టు దగ్గరకు వెళ్తాం, ఏం తీసుకోవాలి ఆ చెట్టు దగ్గర ప్రతి దానిలో మనం అబ్జర్వ్ చేయాలి. ఏదో యాంత్రికంగా మన పనులు చేసుకుంటూ వెళ్తే కాదు అక్కడ. తర్వాతే తేనె పట్టు తీసేవాడు. ఆ తేనె పట్టు తీసేవాడు ఏం చేస్తాడు? ఆ తేనె పట్టు తీసేవాడు తను తాగడు, లోభ ప్రవృత్తికి తయారవుతాడు. దీన్ని అమ్మేస్తే ఎంత వస్తుంది ఏంటి, అక్కడ కొంచెమన్నా నేను త్రాగుదాము దాన్ని, నేను ఉపయోగించుకోలేదు. అలానే నువ్వు కూడా ఎంత సంపాదించిన ధనాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా ఈ అవసరాలు చేస్తే లోభ ప్రవృత్తిగా ఉన్నది, ఆ ధనం కాస్త దొంగల పాలవుతుంది ఏదో ఒక రోజుకి. ఆ ధనం ఇంట్లో ఉంటే నిద్ర కూడా పట్టదు, ఎవడొచ్చి అక్కడ కొట్టేస్తాడని. అంటే ఒక్కొక్క దాని దగ్గర ఆయన అంత తెలుసుకున్నారు. తర్వాత కురరము, కురరము అనే ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుంది? మాంసపు ముక్కలను తీసుకొచ్చి తన గూడు కట్టుకుని దాంట్లో పెట్టుకుంటున్న ముక్కల్ని, ఆ మాంసం ఏం చేస్తుంది? రోజు అది ఆ మాంసపు ముక్కల కోసం కాపలా కాస్తుంది. ఏమైనా మిగతా పక్షులు వచ్చి ఆ మాంసం ముక్కను తీసుకువెళ్ళిపోతాయేమో అని వాటికి కాపలా కాస్తూ ఇక రోజు తన జీవితాన్ని ఆ కాపలా కాయటమే సరిపోద్ది. ఒక రోజు ఏం చేసింది? ఈ పక్షి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని పక్షులు ఆహారం కోసం వచ్చి చెట్టు పైన ఉన్న పక్షులు ఇది బయటికి వెళ్ళగానే ఆ మాంసం మొక్కలు తీసుకువెళ్ళిపోతాయి ఆహారం కోసం. సాయంత్రం అయి వచ్చి చూసేటప్పటికి అక్కడ మాంసం మొక్కలు లేవు. అప్పుడు వెళ్ళిపోయిన కాడి నుంచి ఏమైంది? ఆ మాంసం మొక్క అప్పుడు దాకా మాంసం మొక్కల కోసం కాపలా కాయటం నేర్చుకుంది. ఎప్పుడైతే తోటి పక్షులు ఆ మాంసం మొక్కలు తీసుకువెళ్ళిపోయాయో ఫ్రీగా జీవించగలిగింది. ఎందుకని ఇన్ని రోజులు దాన్ని కాపలా కాసింది, ఎవడన్నా పట్టుకుపోతాడేమో. అలానే నువ్వు కూడా ఎంత సంపాదించినా ఎంత చేసినా ఫ్రీగా ఉండగలగాలి. ఆ కుర్రం పక్షిని ఎలా అయితే అప్పుడు స్వేచ్ఛగా జీవించిందో నువ్వు కూడా నీ జీవితంలోకి స్వేచ్ఛను తెచ్చుకో, స్వేచ్ఛగా జీవించటం నేర్చుకో అనేదాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్తారు ఆయన. తర్వాత ఒక సాలీడు, సాలీడు ఏం చేసింది? తన గూడు అల్లుకోవాలంటే తన నోట్లోంచి వచ్చిన ద్రవంతోనే గూడు అల్లుకుంటుంది, మళ్ళా ఆ ద్రవాన్ని తను తీసుకుంటుంది. అలానే నువ్వు మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఆ మంచినే స్వీకరించదు. ఏం చేసింది? ఆ ద్రవాన్ని తను స్వీకరించేసింది, తను తీసుకుంటుంది. అట్టానే నీ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా ఆ చెడును తీసేసి నీ లోపలికి అంతా దాన్ని తీసుకో, మంచిని. తర్వాత ఒక కన్య ఉంటుంది. ఆ కన్య ఏంటి? వాళ్ళ ఇంటికి ఒకనాడు తల్లిదండ్రి పొరుగురు పని మీద బయటకు వెళ్తారు. బయటకు పని వెళ్తే వాళ్ళ ఇంటికి అనుకోకుండా అతిథులు వస్తారు. అతిథులు వస్తే ఏమవుతుంది?
మరి అతిథులకు వచ్చినప్పుడు భోజనం ఏర్పాటు చేయాలి కదా, తల్లిదండ్రులు లేరు. సరే అతిథులు వచ్చారు, ఏం చేసింది, మీరు ధ్యాన స్థితిలో ఉండండి, మీకు నేను భోజనం ఏర్పాటు చేస్తానని చెప్పిన కన్య. ఆ రోజుల్లో ఆహారం పెట్టాలంటే ఏంటి అక్కడ, ఒడ్లు దంచి ఆ వడ్ల ద్వారా వచ్చిన ఆ బియ్యాన్ని ఆహారంగా వండి పెట్టేవారు. ఆ కన్య ఆ ఒడ్లు రోట్లో వేసి దంచుతుంటే గాజులు ఇక్కడి నుంచి ఇక్కడికి వేసింటే గలగల సవ్వడి వినపడుతుంది. అప్పుడు ఆ కన్య అనుకుంటుంది, వారంతా అక్కడ ధ్యానం చేస్తున్నారు కదా, నా గాజులు సవ్వడి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసింది కదా అని ఏం చేసింది, చేతికి ఒక్కటే గాజు ఉంచుకుని ఆ చేతికి చేతికి ఒకటి గాజులన్నీ తీసి పక్కకు పెట్టి ఆ ఒడ్లన్నీ దంచి ఆ వడల ద్వారా వచ్చిన బియ్యాన్ని ఆహారంగా వండి వాళ్ళకి లేపి ఆహారంగా భోజనంగా పెడుతుంది. అక్కడ చెప్తారాయన, ఆ కన్య ఎలా అయితే గాజులు తీసేసి వాళ్ళ ధ్యానానికి భంగం కలుగుతుందేమని ఎంత ఏకాగ్రతతో చేసిందో, వండి ఆహారం పెట్టిందో, నేను అది నేర్చుకున్నాను, అంత ఏకాగ్రతగా నేను ధ్యానం చేయాలి. అక్కడ బోయేవాడి దగ్గర అక్కడ శ్రీకృష్ణుడు అదే చెప్పారు, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాడు, దీని ద్వారా నేను నేర్చుకున్నాను కన్య ద్వారా. అంటే ధ్యానం అంత పట్టుదలతో, అంత ఏకాగ్రత చేయాలి ధ్యానం. ఏదో నేను చేసేసాను 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ధ్యానం కాదు మిత్రులారా. మన కోసం, మనం ఎవరి కోసం కాదు ధ్యానం చేసేది. ఆ కన్యను చూసి నేను నేర్చు అంత, ఆవిడ గాజులు సవ్వడికే అంత నిశ్శబ్ద భంగం కలుగుతుంది అనుకుంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఎంత. అందుకే మనం రోజు ఒక ప్రదేశంలో చేస్తే మన ఇంట్లో ఆ ఇల్లు చాలా శక్తి క్షేత్రంగా ఉంటుంది. ఆ ప్రదేశం చక్కగా, ఆ ప్రదేశంలో ఏ సౌండ్స్ లేకుండా, సెల్ ఫోన్స్ వస్తుంది కాదు, పిల్లలని కాదు, ఎవ్వరు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మనతో మనం, మన సెల్ఫ్తో మనం కలిపి ధ్యానం చేయాలి. అందుకే సమయం చూసుకుని, మన వెసులుబాటు చూసుకుని ధ్యానంలో కూర్చోవాలి. పాలవాడు వచ్చాడా అంటే సెల్ ఫోన్ మోగుతుంది, ఆ పిల్లలు పిలుస్తారు, ఆ సమయంలో ధ్యానం చేయకూడదు. అందుకే ఎర్లీ మార్నింగ్ చాలా అద్భుతమైన సమయం. మన జీవగడియారం కూడా చూడండి, మనల్ని ఎవరో తట్టి లేపినట్టు బ్రహ్మముహూర్తంలో మనకు మెలకు వచ్చేస్తుంది. 3 గంటల నుంచి 5 6 గంటల వరకు ప్రతి ఒక్కరికి మెలకు వచ్చేస్తుంది. ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటే అద్భుతంగా బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం చేస్తే అద్భుతం. మరి ఇప్పుడు జరిగేది 3 గంటల నుంచి 6 గంటల ఏ ధ్యానం మరి రోజు జరుగుతుందండి. ఇప్పుడు గ్రూప్ కమ్యూనికేషన్లో కూర్చుంటే ఇంకా మన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. శరీరం ఏముంటుంది, ఆ సమయంలో నువ్వు అలారం పెట్టి పడుకున్నా కూడా అబ్బా ఏం లెగుస్తావు లేరా, పడుకోరా పడుకోరా అంటుంది. ఎందుకని ప్రకృతి దేవతలు పైనుంచి వచ్చి మనం తట్టి లేపుతారు. రే నువ్వు భూమి మీద ఒక పని చేస్తాను వచ్చావరా, నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏ ధ్యానం అన్నా చేయరా, నీ ఇష్టం, నువ్వు కళ్ళు మూసుకుని నిన్ను గురించి నువ్వు తెలుసుకోరా అని అక్కడ చెప్తా. అందుకే దత్తాత్రేయులు వారు కూడా చూడండి, ఇందాక ఆయన ఎందుకు జ్ఞాన భాండాగారంగా మిగిలిపోయారైనా అంటే ఏమి వదలాలి, ఎలా పొందాలి, ఎలా నేర్చుకోవాలని అక్కడ నేను తెలుసుకున్నానని చెప్తారు ఆయన. అసలు ఫస్ట్ నేను ఏం వదలాలి, నేను ఏం పొందాలి, ఏం నేర్చుకోవాలి అక్కడ మనం తెలుసుకోవాలి. అంటే మన జీవిత లక్ష్యం తెలుసుకోవాలి. ఏదో భూమి మీదకి వచ్చాము, వెళ్ళాం, పునరపి జన్మం పునరపి మరణం పునరపి జఠరే శయనం ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే పాకి మొరారే. నువ్వు ఈ జన్మ మరణ చక్రాల్లో భూమి మీదకి వస్తున్నావు, వెళ్తున్నావు, పుడుతున్నావు, చనిపోతున్నావు. ఎన్ని జన్మలు ఇలా. చివరి దశలో అనుకుంటాండి, చివరి క్షణాల్లో ఆ వ్యక్తి, ఓ మొరారి, ఈ సంసారం అనే భవసాగరాన్ని నేను దాటించే మార్గాన్ని చూపించండి. అప్పుడు శరీరంలో అవయవాలన్నీ ఉడికిపోతాయి. సాధనకి శరీరం పనికిరాదు. మరలా కొత్త శరీరాన్ని వెతుకుంటూ వెళ్ళిపోతాడు ఈ జీవుడు. అదే మరణం అంటే. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే మన కోసం మనం చేసుకునేది ధ్యానం. ఫ్రెండ్స్, మిత్రులారా, ఎవరి కోసం కాదు. భార్య చేసిన భర్తకు రాదు, భర్త చేసిన భార్యకు రాదు, పిల్లలు. కానీ వాళ్ళ యొక్క శక్తి వల్ల, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళు కూడా సన్మార్గంలోకి వస్తారు, ఆ ధ్యాన మార్గంలోకి వస్తారు. కానీ ఎవరు సాధన చేస్తే వాళ్ళ అకౌంట్ వాళ్ళకే, వాళ్ళ పుణ్యం అకౌంట్, జ్ఞానం అకౌంట్. అక్కడ కన్య ద్వారా ఆయన చూడు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అది నేర్చుకోవాలి అంత పట్టుదలతో. ఆ నేర్చుకున్నప్పుడే మన మీద మనకు అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరికి తన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలవాలి. తన జీవిత లక్ష్యం ఏంటి, తన ప్రణాళిక ఏంటి, నేను ఏం చేస్తానని వచ్చి భూమి మీదకి, నేను ఏం చేస్తున్నాను అన్న ప్రశ్న రానంతకాలం భూమి మీదకి వస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. ఆ ప్రశ్న తెలిసినా కూడా దాన్ని, మన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నప్పుడే మానవుడికి చిట్ట చివరి జన్మలు పూర్తి అవుతాయి. ఇక పూర్తి అవుతుంది, అయిపోతుంది.
అందుకే ఆనందమయ కోసం ఆత్మకు అతి దగ్గరగా ఉంటుంది. గాఢ నిద్రలో మన ఎవరో తట్టి లేపినట్టు తెల్లవారుజామున మెలకు వచ్చేస్తుంది చూడండి. వాళ్ళు లేపుతారు మాస్టర్స్ మనని సూక్ష్మంగా. అందుకే స్థూలం ఎప్పుడు కూడా కంటికి కనపడుతుంది, కానీ సూక్ష్మం కంటికి కనపడదు. ఆ సూక్ష్మమే మోక్షం. ఆ సూక్ష్మాన్ని పట్టుకోవటానికే ధ్యానం. అంత పట్టుదలతో, అంత ఏకాగ్రతతో కన్య ఎలా అయితే ఆ అతిథులకు ఆహారం పెట్టిందో, మనం కూడా అంత పట్టుదలతో ఏకాగ్రత చేసినప్పుడే మన జీవితాలు ఉన్నతంగా ఎదుగుతాయి, పరిపూర్ణంగా జీవించగలుగుతాం, ఎంటర్టైన్మెంట్ ప్రకాశవంతంగా జీవించగలుగుతాం. తర్వాత చెప్తారు ఆయన, ఒక పావురం అని చెప్తున్నారు. ఒక పావురం ఏం చేస్తుంది? ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకుని ఆ మగ పావురం ఏం చేస్తుంది? ఆడపావురాన్ని తోడు తెచ్చుకుంటుంది. ఆడపావురాన్ని తోడు తెచ్చుకున్నాక వాటికి పిల్లలు పుడతాయి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ బయటికి వెళ్తాయి. ఒకరోజు వెళ్ళేటప్పటికి ఈ కింద ఏం చేశాడు? వేటగాడు వల పెట్టాడు. ఈ పిల్ల పావురాలు ఆడుకుంటూ ఆడుకుంటూ వలలో చిక్కుకుపోయాయి, వేటగాని వలలో. ఈ తెలియక ఆడపావురం వస్తుంది బయట నుంచి ఆహారం కోసం. వెళ్ళి పావురం వచ్చి గూడులో చూస్తే అక్కడ పిల్లలు కనపడవు. అది ఏం చేసింది? రక్షించాలని వెళ్ళి తను కూడా వలలో చిక్కుకుపోతుంది ఆడపావురం. మరల కొంచెం సేపటికి మగపావురం వస్తుంది బయట నుంచి. గూడులో కనపడలా, ఆడపావురము కనపడలేదు, పిల్లలు కనపడలేదు. అది కూడా వచ్చి చూసేటప్పటికి ఏమో అది వీళ్ళ వెతుక్కుంటూ వచ్చేది. ఏం చేసి కింద చూసేప్పుడు అది కూడా ఆ వలలో చిక్కుకుపోతుంది. మగపావురం అక్కడ మగపావురం చిక్కుపోయింది, ఆడపావురం చిక్కుపోయింది, పిల్లలు చిక్కుపోయి వేటగాని వశమైపోయాయి. అలా పావురం ఎలా అయితే వేటగానికి ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెళ్ళిపోయి అలా వేటగాడికి చిక్కారో, నువ్వు కూడా ఆ సంసారం అనే బంధంలో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అలాని ధ్యానం చేస్తున్నావని నువ్వు సంసారంలో ఉండకున్న అది కర్మే. నేను ధ్యానం చేస్తున్నాను కాదు, ఎప్పుడు నాకు ఇదే బాగుంది నిర్వాణ స్థితి అనుకుంటే అది కర్మే. రెండింటినీ సమస్య. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పిల్ల పావురాల కోసం తల్లి పావురం, ఆ తల్లి పావురం కోసం మగ పావురం మొత్తం వేటగాని వశమైపోయినట్టు నువ్వు కూడా ఆ సంసారంలో. కొంతమంది అంటారు చూడండి, నేను లేకపోతే నిమిషం జరగదండి ఈ కుటుంబంలో అంటారు. ఏంటండి జరిగేది? ఉన్నంతకాలం లెక్కేస్తారు. వాళ్ళు అయిపోయిన బాడీ వికెట్ చేసినాక ఆ 10 రోజులు 15 రోజులు గుర్తుంటారు. తర్వాత ఒక్కడు కూడా గుర్తుండదు, ఎవరు ఉండరు. అదే మంచి పని చేసినట్లయితే ఈ భూమి మీద గుర్తుంటారు. ఇంకా కొంతమంది అంటారు అక్కడ ధ్యానానికి ఇది రమ్మంటే నాకు అస్సలు కుదరదండి నిమిషంగా. ఏంటి కుదిరేదండి? విశ్వమే కూర్చోబెడుతుంది ఏదో ఒక రోజు నేను, ఏదో స్థితిలో, ఈ అనారోగ్య రూపంలో, దుఃఖ రూపంలోనో, బాధల రూపంలో ఉన్నప్పుడు అప్పుడు ధ్యానానికి అన్నీ సక్రమంగా ఉన్నాడు. ధ్యానానికి ఎవరు రారండి, ఎక్కడో కొంతమంది మాత్రమే వస్తారు. వాళ్ళకి ఏదో బాధ కలిగినప్పుడే ఇక్కడికి వస్తారు. పక్కన చూసి తెలుసుకుని ఏంటో వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, నేను కూడా ఒకసారి చేద్దామని. సంసారం అనే బంధంలో పడిపోయి నువ్వు మోక్షం అనే మార్గాన్ని వెతుక్కోకపోతే మరి నిన్ను గురించి నువ్వు తెలుసుకునే ఇప్పుడు దత్తాత్రేయులు వారు చెప్తారు. మరి ఆయన ఏమి వదలాలి నేను, ఏమి పొందాలి, ఏం తెలుసుకోవాలి నేను? నీకు ఆ లక్ష్యం లేనప్పుడు ఇంకేం తెలుసుకుంటాడు? సంసార బంధంలో ఉండిపోతాడు, అటాచ్మెంట్. ఆ బంధంలో కూరుకుపోతాడు. అందుకే పత్రిక సంసారంలో ఉంటూ నిర్మాణం. మనకు ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేస్తున్నాం, నిర్వాణ స్థితిలో నిర్వాణ స్థితిలో ఉంటున్నాం. ఎంత అద్భుతమైన ధ్యానం! శ్వాస మీద ధ్యాస అండి మరి ప్రతి దానిలో. అందుకే ధ్యానులందరికీ పండగే పండగ, వైభోగమే వైభోగం. నేను అక్కడ పావురాన్ని చూసి అది నేర్చుకున్నాను. మాయలో పడకూడదు, బంధాల్లో ఉండకూడదు, అది నా సాధనకు అడ్డు కాకూడదు. సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి. పౌరాన్ని చూసి నేర్చుకుని చెప్తారు ఆయన. అంటే 24 మంది గురువుల దగ్గర ఆయన ప్రకృతిని చూసి నేర్చుకున్నారు ఆయన. ఆ 24 మందే నా గురువులు అని చెప్తారు ఆయన. పంచభూతాలు ఏమైన తర్వాత సూర్యుడు, చంద్రుడు, చేప, లేడి, తేనెటీగ, తేనెపట్టు తీసేవాడు, మిడత, సముద్రము, అంటే ప్రతి ఒక్కటి కూడా, సర్పము, కొండ చిలువ, బోయవాడు, పావురము, కుర్రము, కన్య, వేశ్య, ఎన్ని 24 మంది దగ్గర నేర్చుకున్నారు ఆయన.
మనం కూడా ప్రకృతి దగ్గరికి వెళ్ళి అలా నేర్చుకోవాలి. ఇయే కాదు నేను నేర్చుకుందే, వృక్షాల దగ్గర నుంచి నేర్చుకున్నా నేను, ఈ శరీరాన్ని చూసి నేర్చుకున్నాను నేనని చెప్తారు ఆయన. వృక్షాలు, ఒక వృక్షం చూడండి, మీ రేకిని ఈ ధ్యానంలోకి రాకముందే నేను రేకి నేర్చుకున్నా. అప్పుడు ఆ గురువు గారు చెప్పేవారు, కానీ అంతగా అర్థం కాల. ఒక చెట్టును పలకరిస్తేనంట మనం, మిగతా చెట్లు కూడా మన అది హార్మోన్స్ రిలీజ్ చేసి చెప్తుందంట, ఈ మానవుడి వాడు వచ్చి నన్ను పలకరించాడని చెప్తుందంట. అప్పుడు అంతగా అర్థం కాల, 6 రోజులు సాధన చేసేప్పటికి అర్థం కాల. తర్వాత తర్వాత ఈ ధ్యానంలోకి వస్తే అర్థమైంది. మనం చూడగానే చెట్లు చూడండి వెల్కమ్ చెప్తాయి. రెప 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 4 రోజులు ఊళ్ళు వెళ్తే దిగాలుగా నీళ్లు లేక అట్లా వాడిపోయి ఉంటాయి. అదే మన ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా వాడికి ప్రేమతో చెయ్యితో నిమిరేసి నేను వెళ్తున్నాను మళ్ళీ వస్తుంటే హ్యాపీగా ఉంటాయి. మా ఇంట్లో ఇంత చిన్న కరివేపాకు మొక్క తెచ్చిపెట్టాం కుండీలో. పాప అది పెరిగిపోయి పైన బిల్డింగ్ అపార్ట్మెంట్లు అక్కడ అంతలేక వెళ్ళిపోయి ప్లేస్ లేక ఆగిపోయింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేస్తాం, అమ్మ థ్యాంక్ యూ అమ్మ, చక్కగా అలా ఉండాలమ్మ, చక్కగా రెప రెప అట్లానే ఉంటుంది. అందుకే చూడండి, జగదీష్ చంద్రబోస్ గారు చెట్ల మీద రీసెర్చ్ చేశారు ఆయన. కిల్లెన్ ఫోటో అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, ఒక చెట్టుని నరికితే 6 నెలలు పెళ్లి చేయకూడదంట, 6 నెలలు ఇల్లు కట్టకూడదంట. వాటిలో ప్రాణం ఉంటుందంట, మినుకు మినుకు మినుకుమంట కొట్టుకుంటా ఉంటుందంట. నువ్వు ఆ సమయంలో ఒక పెళ్లి చేసినా ఇల్లు కట్టినా కూడా అశుభం అవుతుంది, నువ్వు చేసే శుభం పనులు కాబట్టి అవి చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. దాని అంతరార్థం తెలియదు మనకి, ఈ ధ్యానంలోకి వచ్చినా అర్థం అవుతుంది ఎందుకు కొట్టకూడదు. సీతాయనలో సీతామాత ఏం చెబుతుంది, నువ్వు అత్యవసరమయ్యి ఒకవేళ చెట్లు నరకాల్సి వస్తే ఇంకొక ప్రదేశంలో ఆ చెట్లను నాటు అని చెప్తుంది ఆవిడ సీతాయన సీతమ్మ వారు. కానీ మానక ఒక వృక్షం ఏం చేస్తుంది ఆఖరికి, తన శరీరాన్ని కూడా మానవుడికి ఇస్తుంది మరి కట్టెల కింద. మరి నువ్వేమి ఇస్తున్నావు వృక్షాలకి? చక్కగా ఆహారాన్ని ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. వాటికి కూడా భావాలు దుఃఖం ఉంటుందంట. వాటి పర్మిషన్ తీసుకుని కొయ్యాలి మనం ఏది కోసినా కూడా. నేను అలా వృక్షాలను చూసి నేర్చుకున్నాను నేను. ఎంత రెపరెప, అందుకే చూడండి, ఒక మానసికంగా ఉన్న వాళ్ళకు కూడా డాక్టర్స్ చెప్తారు, వీళ్ళు ఊటీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కూడా ఊటీ అలాంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళండి అని చెప్తారు. ఎందుకని అక్కడ మనసు ప్రశాంతం అవుతుంది. ఏ ఆలోచన లేని స్థితిలో ఆ ప్రకృతికి అనుసంధానమైనప్పుడు ఆ ప్రకృతి ఇచ్చే శక్తిని తీసుకోగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, మానవుడు ఈ అపార్ట్మెంట్లకి అంకితం అయిపోయి కనీసం బయటకు కూడా అడుగు పెట్టడు. కాదు ఫ్రెండ్స్, రోజు సమయంలో కొంచెంసేపు ఏమీ లేకపోతే పైకి వెళ్ళి డాబా మీద పెంట్ హౌస్లు ఉంటాయి, అలా ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలు చూస్తూ ఉండండి. 24 గంటలు ఇంట్లో కూర్చుంటే నువ్వు ఏ ఆలోచన, ఇంట్లో మరి అందరూ ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో అందరూ ఉంటారు, కొన్ని కుటుంబాల్లో అందరూ ఉంటారు. మనం ఏ సరికాని ఆలోచన చేశామో ఆ తరంగాలే తిరుగుతూ ఉంటాయి అక్కడ. అందుకే మనిషి ఎక్కువ గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు చూడండి. ఎందుకని? గతం గతగా నువ్వు ఆలోచించినా ఏమీ రాదు అక్కడ. నువ్వు సరికాని ఆలోచన చేసావు ఎప్పుడయో ఎప్పుడయో, అవన్నీ తరంగాలు తరంగాలు తిరిగి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తా ఉంటాయి ఇంట్లో, ఊపిరి ఆడకుండా నువ్వు. అదే బయట ప్రకృతికి వెళ్ళో, చక్కగా నేచర్కి వెళ్ళో, పైన కూర్చున్నావు కాసేపు అవునో రోజు అమావాస్య రోజుల్లో, అలా కళ్ళు తెరిచి చూసే ధ్యానాన్ని త్రాటక ధ్యానం అంటాం. ఇప్పుడు కళ్ళు మూసుకు చేసే ధ్యానం ఇది శ్వాసమే పెడతాం. కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఒక బస్సులో వెళ్తున్నావు, ఒక ట్రైన్లో వెళ్తున్నావు, అలా కళ్ళు తెరిచి ఎప్పుడు కళ్ళు మూయి అసలు ఆ నేచర్ని చూడండి చక్కగా. ఓ కొండ మించి నీళ్లు కారుతూ ఉంటే ఎలా కారుతున్నాయి, చక్కగా జాలువారుతూ వస్తూ ఉన్నాయి. ఓ సముద్రంలో నీళ్ళు వెళ్తే చక్కగా అలలు వస్తూ వెళ్తూ ఉన్నాయి. అలా ప్రతి ఒక్క దాన్ని చూస్తూ మనం ఎంజాయ్ చెయ్యాలి. నేను అలా వృక్షాన్ని చూసి నేర్చుకున్నాను, తర్వాత శరీరాన్ని చూసి నేర్చుకున్నాను. మరి ఈ శరీరం మహా 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 ఆలయం, దేవాలయం. బయట ఎలా ఇది కూడా ఆలయం. ఏం పోలుస్తాం దీన్ని? దేవాలయంగా పోలుస్తాం. దేహమే దేవాలయం. నీ మహా 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 ఆలయంలోకి నువ్వు ప్రతి క్షణం నువ్వు ప్రవేశిస్తూ ఉండాలి. నువ్వు ఒక ఆలయంలోకి వెళ్ళాలంటే శుచిగా శుభ్రంగా స్నానం చేసిన వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు కట్టుకుని ఎలా అయితే వెళ్తావో, నీ ఆలయం లోపలికి వెళ్ళే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఆహారము, ప్రతి ఒక్కటి కూడా అంత పవిత్రంగా ఉండాలి. మరి నువ్వు ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా వెళ్ళవచ్చు కదా, మరి వెళ్ళరుగా. మరి ఈ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు అంటే సరికాని మాట, మరి వెళ్ళొచ్చా అన్న జ్ఞానం అక్కడ మనకు రావాలంటే సాధన ద్వారా వస్తుంది. దీని అన్నిటికీ మూలం ధ్యానం. ధ్యానం చేస్తేనే ఆ ఎరుక వస్తుంది. ఓ ఇది నాకు సరికాని అందుకే పత్రి గారు ఈ సొసైటీలో ఫస్ట్ వాక్క్షేత్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది కట్ అయిపోతే సరి అయిన మాట మాట్లాడితే
మొత్తం అన్ని సరిగ్గానే ఉంది జీవితం. ఈ వాక్క్షేత్రం ఈ మాట సరిగ్గా లేకపోతే జీవితం కూడా అలానే ఉంటుంది. సరి అయిన ఆహారం, నువ్వు సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి దేహంలోకి ఎప్పుడు. సాత్విక ఆహారం, శాకాహారం, యుక్తాహారం, మితాహారం, 3 వంతులే తీసుకో నువ్వు ఆహారాన్ని. ఒక వంతు ఖాళీ గట్టి పెట్టి పొట్టనే. ఎందుకని? అక్కడ వాయు సంచారం జరగాలి. నువ్వు తీసుకున్న ఆహారానికి ఒక వంతు గాలి ప్రసరణ జరిగితే అప్పుడు తిన్నది జీర్ణమవుతుంది. నువ్వు 4 వంతులు తినేసేస్తే గాలి ప్రసరణ జరిగితే ఎలా జీర్ణమవుతుంది? అక్కడ మనసు ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. ఓ ఈ ఆహారం బాగుందని 4 వంతులు తినేసిన వాడు 5 వంతులు తినేసేస్తే అక్కడ లోపల ఆహారం జీర్ణం అవుతుందా? ఆ జీర్ణం కాక అజీర్ణం అయ్యి తర్వాత ఒక గ్యాస్ అని, ఎసిడిటీ అని, రకరకాల రకరకాల ప్రాబ్లం రావడం. ఇరుక ఉండాలి. మనం ఏ క్షణంలో ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అని ఎంత ఆస్వాదిస్తూ తిను నువ్వు మూడు మూడు వంతులు అన్న సత్యాన్ని తెలుసుకుంటా. అది నేను చెప్తాడైనా ఈ శరీరంలో ఆర్గాన్స్ అన్ని పనిచేస్తున్నాయి, నేను అడిగి పనిచేస్తున్నాయి కణాలు ఎన్ని కూడా. నువ్వు ఒక్కనాడైనా నీ లోపల దృష్టి పెట్టి, అందుకే అంతర్ముఖం కావాలి మనం ఎప్పుడు కూడా. ఆ అంతర్ముఖమైనప్పుడే అక్కడ ఉన్న ఆ దృష్టిని మనం అనుభూతి పొందగలుగుతాం. ఈ శరీరం లోపల ఉన్న అవయవాల పట్ల, కణాల పట్ల నువ్వు ఎంతగా అనుభూతి చెందుతావో అంతగా ఈ దేహం తేజోవంతంగా, ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. నీ దృష్టి ఎప్పుడు బహి దృష్టి ఉందనుకో, బయట దృష్టి ఉందనుకో, ఈ దేహం కూడా అలా ఉంటుంది. నిస్సత్తుగా, నిస్సారంగా, ఓడిలిపోయిన తోటకూరలాగా ఉంటుంది. ఎప్పుడైతే నీ దృష్టి అంతర్ముఖంగా ఉండి నిన్ను నువ్వు దర్శించుకుంటూ దైవంతో అనుభూతి చెందుతూ ఉంటే నువ్వు అంత అద్భుతంగా ఉంటావు ఈ భూమి మీద అని చెప్పినాడు. వృక్షాలు శరీరాన్ని చూసి కూడా నేను నేర్చుకున్నాను. మన అడిగి పని చేస్తున్న ఈ అవయవాలు సమయం అయిపోయింది. ఈ అడిగి పని చేస్తున్న ఈ అవయవాలు వాటికి ఎప్పుడు ఏది కావాలో చక్కగా అద్భుతంగా మన అడిగి ఆకలి వేస్తే టయాన్ని గంట కొడుతుంది. ఊపిరితిత్తులు గుండి చెప్పుకుంటూ వెళ్తే 1 డే సెషన్స్ అయిపోతాం శరీరం గురించి చెప్పాలంటే. కాబట్టి ఫ్రెండ్స్, సమయమైంది. చక్కగా దత్తాత్రేయులు వారు 24 మంది గురువులు ప్రకృతిని ఎలా నించుకున్నారో మనం కూడా ప్రకృతి నుంచి ప్రతి క్షణం కనెక్ట్ అవుతూ ప్రతి ఒక్క దాని దగ్గర ఆ జ్ఞానాన్ని తెలుసుకుందాం. మన ఎవరి జీవిత లక్ష్యం, ప్రణాళిక ఏమిటో తెలుసుకుని వాటిని ఆచరించి చక్కగా ఈ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినప్పుడు నువ్వు జీవితంలో ఏది పొందినా కూడా, ఏది పని చేసినా కూడా దానిలో సక్సెస్ఫుల్ అవుతాం, విజయవంతంగా జీవిస్తాం. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రి గారికి, దత్తాత్రేయుల వారికి, పరమ గురువులందరికీ కూడా ధన్యవాదాలు. అలానే పత్రిజీ మహిళా చైతన్యం నడిపిస్తున్న శైలజ మేడం, సుష్మా, ఇంకెవరెవరున్నారు పేర్లు టీంలో ఉన్న పేరున ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ నా ఆత్మబంధువులందరికీ నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సమయం అయింది. థ్యాంక్ యూ మేడం, చాలా